మరణాత బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప శాశ్వత కాలము మనకు తోడుగా నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మనమందరమును నేడు సజీవులుగా ఉండడానికి దేవుని కృపే కారణమైనది. ప్రియులారా, మనుషులు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరిని పోలి ఉన్నారు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం సజీవుల వరుసలో ఉన్నాం కదండి. అందుకు మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని దీవెనలు అందుకుంటూ ఉండాలి. ప్రియులారా, దేవుని వాగ్దానం వైపు చూసి మనము మరి దేవుని మహిమపరచుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని ఓ చక్కని మాట దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకుడైనటువంటి జకర్యా అనేటటువంటి ఒక వ్యక్తి తన వంతు క్రమము దేవుని సన్నిధానంలో జరిగించడానికి, అనగా ధూపం వేయడానికై ఆయనకు వంతు వచ్చినప్పుడు, ఆయన మరి పరిశుద్ధ ఆవరణంలో ధూపం వేయడానికే వెళ్ళినప్పుడు ధూపవేదికకు కుడివైపున ఒక దేవదూత నిలవబడి ఉండడం ఆయన చూసి భయపడ్డారు. ప్రియులారా, భయపడినటువంటి ఆ యొక్క యాజకుడిని చూసి భయపడవద్దు అని చెప్పారు. ఎందుకు? అది దేవుని సన్నిధే కదా, ఎందుకు భయపడ్డాడు అంటే, అతడు రోజు మరి తన విధిని చేసేటప్పుడు, అంటే విధిని జరిగించేటప్పుడు దేవదూత అక్కడ ఆయన కంటికి కనబడలేదు. కానీ ఆశ్చర్యంగా ఆ రోజు కనబడడంతో ఆయన భయపడ్డారు. ఆయన ప్రారంభించినప్పటి నుంచి, యవనస్తుడిగా ఉండగా ఆయన ప్రారంభించారు. ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఇంతవరకు ఇలాంటి దర్శనాన్ని ఆయన ఏనాడు పొందలేదు. ఎంతో ప్రార్థన చేశాడు, కుమారుడు కావాలని, పిల్లలు కావాలని ప్రార్థించాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ వృద్ధాప్యం వచ్చినా ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. అప్పుడు ప్రారంభించినటువంటి ప్రార్థనకు ఇప్పుడు జవాబు వచ్చింది. ఆ జవాబు చెప్పడానికి వచ్చినటువంటి దేవదూత ధూపవేదిక దగ్గర నిలబడి ఉండగా ఆ దూతను చూసి భయపడ్డాడు. గనుక భయపడవద్దు, నేను భయపెట్టడానికి రాలేదని చెబుతున్నారు ఈ దూత, నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానని చెప్పేసి, ఇదిగో నీ భార్య వృద్ధురాలే, కానీ నీకు ఒక కుమారుని కంటది అని చెప్పి ఆ యొక్క యాజకుడైనటువంటి జకర్యా గారితో మరి ఈ చక్కని మాట దేవదూత సందేశముగా అందించారు. అయితే అతడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఈ వివరాలు కూడా చెప్పడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ దేవదూతను చూసి ఆయన భయపడ్డాడు, ఆ మాట మీద సందేహపడ్డాడు. ప్రియులారా, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అని ఆ దూత తనను తాను పరిచయం చేసుకొని ఈ మాటల యందు నమ్మకం ఉంచమని చెప్పింది. అతడు అపనమ్మికను వ్యక్తం చేసినందువలన కొంచెం పనిష్మెంటు అతనికి వచ్చింది. ప్రియులారా, ఆ మాటలు నెరవేరే వరకు అతడు మూగవాడిగా ఉన్నారు, సౌజ్ఞలు చేస్తూ జీవించాడు. ప్రియులారా, దేవుని మాట ఏది నిరర్ధకము కానేరదు. ప్రియులారా, దేవుణ్ణి చూసినా భయపడతాం మానవులము, దయ్యాన్ని చూసినా భయపడుతూ ఉన్నారు మనుషులు. ప్రియులారా, యేసు ప్రభు వారి శిష్యులు కూడా ప్రభువును చూసి మరి వారు భూతమనుకుని భయపడ్డారు. నేనే, భయపడకుడే అని ప్రభు చెప్పారు నీళ్ల మీద నడుస్తూ వారిని దర్శించడానికి వచ్చినప్పుడు. ప్రియమైన స్నేహితులారా, మానవునికి భయం అనేటటువంటి ఒక నైజం ఉన్నది. దేవుని మహాకృపను బట్టి దేన్ని చూసినా భయపడతాడు. కారణం ఏంటంటే, దేవుడు చేసిన మనిషి దేవుడు చేసినట్టుగా లేడు గనుక. దేవుని తలంపులో ఉన్న మనిషి దేవుని ప్రతిరూపముగా భూమి మీద చేయబడ్డారు. ఏదేను వనములో దేవుని ప్రతిరూపముగా మానవుడు చేయబడినప్పుడు, ప్రియులారా, ఆదాము ఎలా ఉన్నారు అంటే, దేవునిని చూసినటువంటి మరి ఆదామును చూసినటువంటి దేవుడు ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడట అద్దంలో చూసుకున్నట్టుగా ఉన్నది. ప్రియులారా, ఏ విధమైన వ్యత్యాసము లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అద్దంలో ఒకరి ప్రతిబింబాన్ని ఒకరు చూసుకున్నట్టుగా ఉంది. అంత పరిశుద్ధంగా ఉన్నాడు ఆదాము, అంత పరిశుద్ధంగా ఉన్నాడు దేవుడు, అంత చక్కగా చేశాడు దేవుడు పని. దేవుని పని ఎవరు చేయలేరు, దేవుని పనికి ఎవరు పేర్లు పెట్టలేరు. అంత చక్కగా దేవుడు ఈ నరుని నిర్మించాడు. ప్రియులారా, అలాంటి మనిషి దేవుని మాట నిర్లక్ష్యము చేసినందువలన
మానవునిలోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపమును ఎప్పుడైతే మానవుడు మరి కలిగి ఉన్నాడో అప్పుడు దైవ సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. మరియు అతడు ఇంకా భయమునకు లోనయ్యాడు. దేవుడు ఆయన్ని కలుసుకోవడానికి వస్తూ ఉంటే ఆదాము గారిని అతడు చెట్ల చాటుకు వెళ్ళాడు. ప్రియులారా, చాటుకు వెళ్ళవలసిన పని ఎందుకు వచ్చిందంటే భయము అతన్ని దేవుని దగ్గరికి నడవనివ్వలేదు, చెట్టు దగ్గరికి నడిపించింది, చెట్ల చాటుకు నడిపించింది. ప్రియులారా, గనుక నేటి కాలంలో ఆనాటి నుంచి మనుషులను భయం ఆవరిస్తూనే ఉంది. నలుదిశలా భయం ఆవరించి ఉన్నది. గనుక ఈ భయమును పోగొట్టడానికి పరలోకమందున్న ప్రభువు భూలోకానికి మరలా మానవుడిగా రావలసి వచ్చి మానవుల కొరకు మహాయజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ యజ్ఞం చేసే యజ్ఞపురుషుడైనటువంటి ప్రభువారే మరి ఆయన మార్గం సరళం చేసేటటువంటి కుమారుడైన యోహాను గారి జననం గురించి చెప్పడానికి దూతను పంపితే జకరియా గారు భయపడ్డారు. కనుక భయపడవద్దు అని చెబుతున్నారు. దేవుడు మానవునికి ధైర్యాన్ని ఇచ్చేవారు, జీవాన్ని ఇచ్చేవారు, రక్షణ భాగ్యమునిచ్చేవారు, నిత్యత్వమును ప్రసాదించేవారై ఉన్నారు. కనుక ఆ నిత్యత్వాన్ని మనం అందుకోవడానికి దేవునితో చనువు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మంచిదే, కానీ దేవునితో చనువు కూడా కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, దైవ కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే భయం మనల్ని పీడిస్తూ ఉంటుంది, ఆవరిస్తూ ఉంటుంది. కనుక దేవునితో చనువుగా మనము ఉండాలి అంటే దేవుని మాటలు హృదయం నిండా నింపుకుంటూ మనము దేవునికి దగ్గరగా ఉండుట కొరకు దేవునికి మన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఆయన ఇచ్చే అభయాన్ని మనం స్వీకరిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ నిరంతరము వర్ధిల్లగలము. అలాగును దర్శన భాగ్యము, సహవాస భాగ్యము, దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి సమాధానము నిరంతరము అందుకుంటూ ఆయనతో సహవాసం చేసేటటువంటి ఘనమైనటువంటి భాగ్యము మహాపరిశుద్ధుడు ప్రభువారు మనకు సదాకాలము దయచేసి వర్ధల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. నీవు నీ దూతను పంపించి వర్తమానం చెప్పినప్పుడు ప్రభువా, వర్తమానము అందుకొనవలసినటువంటి వ్యక్తి వర్తమానం చెప్పడానికి వచ్చిన గబ్రియేలు గారిని చూసి భయపడ్డారు. అతడు ఆయన ఎప్పటి నుంచో ధూపం వేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఆ ప్రాంతము అలవాటైన ప్రదేశమే, అక్కడ దేవుడు నివాసము చేసేటటువంటి ప్రదేశమని అతడు మనస్సులో విశ్వాసముతో ప్రజలందరి కొరకు ధూపం వేసేటటువంటి బాధ్యత గలవాడే. ఆ దినాన దూతను చూసి భయపడ్డాడు. ప్రియులారా, దూతలు భీకర స్వరూపులు గనుక ఆ స్వరూపము అతన్ని భయపెట్టింది. భయపడవద్దయ్యా, నేను భయపెట్టరాలేదు, నేను నీకు శుభము కలుగజేయడానికి వచ్చాను. దేవుడు నా ద్వారా నీకు శుభవార్త చెప్పడానికి నన్ను పంపారు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన దూతనని చెప్పి గబ్రియేలు నన్ను పరిచయం చేసుకున్నారు. అలా పరలోకవాసులు భూలోకవాసులకు పరిచయమై ప్రభువా, భూలోకమందున్న మానవులందరినీ పరలోకవాసులుగా చేయడానికి తన కృపను తన యొక్క నోటి మాటల ద్వారా మనకు అందిస్తూ, తన ఆశీర్వాదాన్ని అందిస్తూ సర్వమానవులను, సర్వ కుటుంబములను ప్రభు తట్టు తిప్పి ప్రభు మార్గంలో నడిపించి మేఘమెక్కించుకును దీవెన ప్రభు మానవులకి ఇవ్వనైనారు కనుక అట్టి ధన్యతలు అందుకునే భాగ్యం కలిగించుమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.